ఈ వీడియోలో 3 డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి యూపీహెచ్సి, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఒక సిటీలో ఎవ్రీ 30,000 to 50,000 పీపుల్కి ఒక యూపీహెచ్సి అయితే లొకేట్ చేసి ఉంటుందన్నమాట. ఇది సెంట్రల్లీ సపోర్టెడ్ స్కీమ్ అండర్ ఆయుష్మాన్ భారత్ కాబట్టి కంప్లీట్లీ ఫ్రీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్ కన్సల్టేషన్, మెడికేషన్, దాంతోపాటు డయాగ్నోస్టిక్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తారు. కాకపోతే ఒక సిటీకి 1 లేదా 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే యూపీహెచ్సీలు 10 to 15 ఉంటాయి అన్నమాట. సో మనకి నియరెస్ట్ ఏరియాలోనే ఒకటి లొకేట్ చేసి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏదన్నా ఐరన్ వస్తువు వల్ల దెబ్బ తగిలితే టీటీ ఇంజెక్షన్ చేసుకోవాలని చెప్పేసి వింటూ ఉంటాం కదా. నార్మల్ గా మొన్న నాకైతే ఒక రస్టీ ఐరన్ రాడ్ జస్ట్ గీసుకుని చిన్న కట్ అయితే అయిందనమాట. నేను కూడా టీటీ చేయించాలా వద్దా అని చెప్పేసి ఆలోచించాను. నేను డిసైడ్ అవ్వలేక ఏం చేశానంటే ఆ దెబ్బని అలాగే ఐరన్ రాడ్ ని ఫోటో తీసి గూగుల్కి ఇచ్చాను. సో రెస్పాన్స్ లో ఏమైనా వచ్చిందంటే టీటీ అంటే టెటానస్ టాక్సైడ్ అంట. టెటానస్ అనేది ఒక బ్యాక్టీరియా, అది ఎక్కువగా సాయిల్ లో, డస్ట్ లో, అలాగే యానిమల్ మాన్యూర్లో ఉంటుందంట. సో మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ ద్వారా అది నర్వస్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసమే ఈ టెటానస్ టాక్సైడ్ అనేది ఇస్తారంట. చాలా మంది ఏం చేస్తారంటే ఎవ్రీ 6 months to 1 year కి ఒకసారి టీటీ ఇంజెక్షన్ అయితే చేసుకుంటారు. కానీ ఎవ్రీ అడల్ట్ కి 5 to 10 years కి ఒక బూస్టర్ డోస్ అయితే సరిపోతుందంట. చిన్న చిన్న దెబ్బలకి అయితే టీటీ డోస్ పడి ఒక 5 years అయినా కూడా సరిపోతుంది. లేదంటే సివియర్ వూండ్స్ అయితే కనుక అప్పుడు డాక్టర్ సజెషన్ మీద వాళ్ళే టీటీ ఇంజెక్షన్ అయితే చేస్తారు. నేను ఇంజెక్షన్ చేయించుకుని ఒక 8 years అయితే అవుతుందన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి చేయించేసుకుందామని గాంధీనగర్ పార్క్ కి రైట్ సైడ్ లో ఉన్న ప్రతాప్ నగర్ యూపీహెచ్సికి అయితే వచ్చానమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 9 to 5 o'clock దాకా ఉంటుంది. చాలా మందిలలో పెద్దవాళ్ళు డైలీ బీపీకి లేదు డయాబెటీస్కి రెగ్యులర్ మెడిసిన్ అయితే వాడతారు కదా. సో అవి బయట కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక ఎవ్రీ 15 days కి సరిపడా మెడిసిన్ ఒకసారి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో నేనైతే నా ఇంజెక్షన్ చేయించుకుని మెడిసిన్స్ తీసుకుని అయితే వెళ్ళిపోయాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.